వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని నారాలోకి హామీ ఇచ్చారు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారికి చెప్పా, నువ్వు ఇట్లానంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అది 3వ రాజధాని. ఎవరైనా ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక కిటికీలు ఎత్తలేదు, ఒక్క కిటికీల. కనీసం హైకోర్టు పెట్టేదానికి మన భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటే అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ 200 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట, లేదంటే మొత్తం తొలగించాలంట. 3వ ఆప్షన్ సగం తీసేయాలంట. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదాన్ని ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కలిసికట్టుకు వెళ్ళాలండి. కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు 2 బటన్లు తల్లి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దొబ్బేటి బటన్. దొబ్బేదంటే లేపేసేది, వేసుకునేది. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ. అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఏగం పడుతున్నాయి లేదంటే రోజుకొక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నా. మళ్ళీ ఎఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేశారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, SC ST కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని. కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడు అంటే ఒకసారి తిరుపతి కొండ 2 ఎక్కుతారు తేలిపోతున్నావా రా బా అన్నారు. బాబు గారు వయసులో పెద్దనే ఉండొచ్చు కానీ హార్ట్లో యంగ్స్టర్. అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్ గ్రిడ్ కానీ. యంగ్ టాలెంటెడ్ హీరో నవదీప్ హీరోగా, పంకోరి గిద్వాని హీరోయిన్ గా, అవనింద్ర డైరెక్టర్ గా సిస్పేస్ నైరా క్రియేషన్స్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ మౌలి చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళవారం శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. నాకు బ్రేక్ ఇచ్చే సినిమా లవ్ మౌలి ఏప్రిల్ 19న విడుదల. హీరో నవదీప్. యంగ్ టాలెంట్ హీరో నవదీప్ హీరోగా, పంకూరి గిద్వాని హీరోయిన్ గా, అవనింద్ర డైరెక్టర్ గా
సిస్పెస్ నైరా క్రియేషన్స్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ మౌలి చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళవారం ద్వారకా నగర్ లో గల శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో నవదీప్ మాట్లాడుతూ తాను విశాఖ రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ ఎన్నో చిత్రాల్లో షూటింగ్ లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఉగాది రోజున విశాఖ బీచ్ లో గడిపాను. ఇందులో నటించిన భావన విశాఖ అమ్మాయి అన్నారు. తాను ఎంతో ఇష్టంతో చేసిన సినిమా మేఘాలయలో 70 రోజుల పాటు కష్టపడి షూటింగ్ జరుపుకుంది అన్నారు. భావనకి తెలుగులో ఇదే తొలి సినిమా అని తెలిపారు. కళకళలాడుతుంది. బీచ్ రోడ్ దగ్గర ఉన్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే రావడానికి కారణం లవ్ మౌలి అనే ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేసాం మేమందరం కలిసి, పంకురి అండ్ భావన కూడా కలిసి. భావన వచ్చి మీ వైజాగ్ అమ్మాయి. సో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం సినిమా మీద. చాలా ప్రేమతో, చాలా కష్టపడి, అందరిలాగే చాలా కష్టపడి ప్రేమతో ఇష్టంతో చేసిన సినిమా. సో ఈరోజు పొద్దున హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ చేసాం. రెస్పాన్స్ ట్రెమెండస్గా ఉంది. సరే, చాలా రోజుల తర్వాత సోలో హీరోగా ఒక మంచి ప్రేమ కథ పాయింట్తో ఒక బ్యూటిఫుల్ సినిమా తీసాం. ఎప్పుడు ఎవరు చేయనట్టుగా మేఘాలయలో ఒక 70 రోజులు షూటింగ్ చేసి చాలా కష్టమైన వాతావరణంలో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో దీని ట్రైలర్కే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా లెందీ ట్రైలర్, అంటే సినిమా కథ మొత్తం చెప్పే ట్రైలర్ ఇది. సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను. సో ఇంకా దీని తర్వాత ఇంకో 2-3 ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. డెఫినెట్గా అండి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ ఒక సినిమా ఇంకొక లెక్క. అంటే పాయింట్ అలాంటిదండి. అంటే మనకి రియల్ లైఫ్లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఏ అనుబంధం అయినా నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదనో, లేదా నువ్వు నా కోసం మారాలనో ఒక కండిషన్ పెట్టినప్పుడు ఒక డిస్ప్యూట్ వస్తుంది మనకి. అంటే అక్క తమ్ముళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మొగుడు పిల్లలు ఎవరైనా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నా గురించి నువ్వు మారాలి అంటే దేర్ ద డిస్ప్యూట్ స్టార్ట్స్. సో చాలామందికి, అంటే మనం జీవితంలో చాలామందికి అన్ని రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే నా కోసం నువ్వు మారాలి అని చెప్పినప్పుడు. సో ఆ పాయింట్ని అడ్రస్ చేసాం సినిమాలో. అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు. అవనీంద్ర మా డైరెక్టర్, ఇంత మునుపు విజేంద్ర ప్రసాద్ గారి టీంలో రైటర్ అనమాట ఆయన. ఇంత మునుపు బాహుబలి కూడా వర్క్ చేశారు. సో ఆయనే కెమెరామ్యాన్గా చేశారు, ఆయనే డైరెక్షన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు సినిమా. సో డెఫినెట్గా మీరు అడిగినట్టు నా కెరీర్లో డెఫినెట్గా 2.0 అయ్యే సినిమా ఇది. న్యూసెన్స్ 2 ఉందండి, మేము ఇంకా షూట్ చేయాలి అది. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేద్దాము, దాన్ని బ్యాలెన్స్ చేద్దామన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మొత్తం లవ్ స్టోరీ అండి. అంటే ప్రేమ గురించి కథ, ప్రేమ మీద కథ. చాలా కథలు చూసాం మనం, ప్రేమ కథలు. కొత్తగా మీరేంటి చెప్పేదని అడగచ్చు మీరు. కానీ ఏంటంటే ప్రేమ కథల్లో మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందనో, లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఆ పర్టికులర్ అంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్స్ మధ్యలో ప్రేమ అనే పాయింట్ని మాత్రం తీసుకొని మనం చాలా సినిమాలు చూసాం. కానీ ఇదేంటంటే అసలు ప్రేమ ఏంటి, ట్రూ లవ్ అంటే ఏంటి అంటే, ఒక పేరెంట్స్ వదిలేసిన ఒక కుర్రాడు అసలు ప్రేమ అనేది లేదు, ప్రపంచానికి దూరంగా ప్రేమ మీద నమ్మకం లేకుండా ఎక్కడో బ్రతుకుతున్నవాడు, వాడికి గనక ఒక మ్యాజిక్ ఏదో జరిగి లైఫ్లో ప్రేమ దొరికితే వాడికి అర్థమవుతుందా, అర్థమయ్యి. పవన్ కళ్యాణ్ మొగాడు అయితే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పవన్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా కావాలనుకోవడం తప్పు అని అన్నారు. పవన్ మగాడైతే నాతో డైరెక్ట్గా మాట్లాడాలి. ముద్రగడ. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మగాడైతే తనతో డైరెక్ట్గా మాట్లాడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. పవన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. ఆయన పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయి? అవమానించిన వారి ఇంటికి వెళ్ళి భోజనం ఎలా చేస్తారు అని ముద్రగడ ఫైర్ అయ్యారు. అలాగే సినిమా యాక్టర్గా ఉన్నారండి. వారికి షూటింగ్లో వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి కావాలటండి. అయ్యా, ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలటండి. ఎంతమంది శోభం ఆలోచించండి. వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరండి. ఇక్కడ ఎమ్మెల్యే పదవి కావాలటండి. ఎంతమంది శోభం ఆలోచించండి. అయ్యా, ఈ పక్క కానిసి మనిషి నిలబడ్డారంటే అర్థం ఉందండి. అయ్యా, దారుణంగా అయ్యా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ భాష ఇంకా దారుణం అండి. అయ్యా, ఏదో పీక్ మీ కాలేజీ మట్టి దుక్కేస్తాడట. ఏంటి దుక్కేది? దారంటి పోయి మనిషిని ఆనందం చూద్దాం, ఇంత పని మనిషిని ఆనందం చూద్దాం, కాలేజ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష, దారుణమైన భాష తాడిపూడి మీటింగ్లో అయ్యా
చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దు వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్లో వీరికి ఘోరానికి ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయి అడుగుతూ ఉన్నాను. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మరి టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్! అటువంటి అవమానం బహుశా సామాన్యులు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదా పెద్ద మనిషి? ఈ రోజు వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనోడు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేని 10 మాటలు చెప్పేసి ఆయాసపడిపోతూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజీన్ ఉన్నాడు, ఆయనతో తిట్టిస్తున్నాడు సార్ నన్ను. పందనో కుక్కనో తిట్టిస్తున్నాడు సార్. అయ్యా నేను 2-3 సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెర ఎక్కాలంటే మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మరి నేను అడిగి ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. తెరచాటు ఉండి క్లబ్బులు అడుగులతో మీరు మాట్లాడించకండి, సినిమాలో చిన్న పాత్ర వేసేతో మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళు అయితే ప్రెస్ మీద పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్న అడగండి, ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్న మీకు సమాధానం చెప్పాలా? 2-3 సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని. స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిప్పుతుంటా ఉన్నారు. కాలవే చెప్పాలి తీర్పు. అయ్యా మన పిఠాపురం ఓటర్లు అమ్ముడైపోయే ఓటర్లుగా వారు ₹1,00,000 ఓటు చెప్పున కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది రూపాయలు కుమ్మిలించేస్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనందరూ అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి. అయ్యా ఎక్కడో ఒకటో ముసళ్ళు పేదవాళ్ళు ఉంటారు. అయ్యా రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి. అయ్యా మంచి పథకాలు తీసుకొస్తాను, రోడ్డు వేయిస్తాను, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇంద్రభవనాలు కట్టిస్తాను, స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తా అని కాకుండా స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తారటండి. అంటే మనందరం తాగుబోతులు, మనందరం డబ్బులు కంపెనీ మనుషులుగా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు. గమనించిన సోదరులారా, నేను చెప్పక్కర్లేదు, మీకు అన్ని టీవీ ద్వారా నేను ఏదో కొత్త చూస్తామండి. కళాభారతి కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవంలో 2004 ఈ నెల 12, 13, 14, 15, 16వ తేదీల్లో విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో 19వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటక పోటీలు జరుగుతాయని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ప్రజా కళారూపాలు కనుమరుగైపోతున్నాయని చాలామంది ఆవేదన చెందుతున్నారు. కానీ వాటిని ప్రోత్సహించడానికి ఏం చేయాలా, వాటి ప్రగతికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. దానికి సమాధానంగా కళాభారతి దాదాపు 2 దశాబ్దాల నుంచి ఈ నాటకోత్సవాలు అనేక కళారూపాలకు ప్రాధాన్యత ఇస్తూనే నాటకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. కొన్నాళ్ళు వేరొకరు చేస్తే ఒక 4-5 సంవత్సరాల నుంచి పైడా కృష్ణప్రసాద్ గారు సహృదయంతో వారి చిరంజీవులు కీర్తిశేషులు కౌశిక్ గారి పేరుతో ఈ ఉత్సవాలను కొనసాగించడం అనేది చాలా గొప్ప పరిణామంగా భావిస్తాయి. ఇందాక మా అధ్యక్షులు రాజు గారు చెప్పినట్టు కళాభారతిలో ఒకసారి ప్రదర్శన ఇవ్వడం అనేది ఒక గౌరవంగాను ఒక గుర్తింపుగాను భావించే స్థాయికి ఈ ప్రదర్శనలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటికోత్సవాలకు
న్యాయ నేతలుగా నేను, మా అన్నయ్య వేణు గారు కూడా వచ్చారు ఆయన స్క్రూటినీకి. అక్కడ వచ్చిన ఆదరణ కనుక చూస్తే ఈ నాటకం చనిపోయింది, పరిషత్తుల కాలం చనిపోయింది అనే వాళ్ళకి చంపపెట్టుగా అక్కడ లక్షలాది ప్రేక్షకులు, ఇది అతిశక్తి కాదు, ప్రతిరోజు క్రిక్కిసిపోయిన హాళ్లతోనే మేము ఆ నాటికలన్నీ ప్రదర్శన చేశారు. అక్కడ కూడా క్వాలిటీ క్వాంటిటీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మాత్రం కేవలం నాణ్యతకు మాత్రమే వచ్చిన నాటికలన్నింటినీ ఒకే యాంటికి దానికి ఒక నంబర్ ఇచ్చేసి దాన్ని సరి చేయకుండా దాన్ని ఏంటి కొత్తగా ఏం చెప్తున్నారు, పోటీలు అనే అందాక మా కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ప్రదర్శనలు అయితే వాళ్ళ ఇష్టం. పోటీలు అనేసరికి కొన్ని పారామీటర్స్, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈనాటికి కొత్తగా సమాజానికి ఏం చెప్పింది. ఎందుకంటే ఏ కళారూపమైనా జనజాగృతి కోసం, జనంలో చైతన్యం తీసుకురావడం కోసమే మనం వాడతాం. దాంట్లో పెద్దపేట నాటికలకే, ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసార మాధ్యమం. ఆ సినిమాల్లో కూడా గొప్ప గొప్ప సందేశాలు ఇస్తారు. దానికి ఎందుకంటే మీకు తెలుసు, షార్ట్ ఒకే దాకా దాన్ని తీస్తున్నాడు. ఇక్కడ అలా ఒక తప్పు చేస్తే తప్పే, ఒప్పే. మన చప్పట్ల ద్వారా వాళ్ళు ఎంత బాగా చేశారనే దానికి అక్కడికక్కడే అది నిరూపణ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఈజ్ ఇమీడియట్ ఇన్ ప్లేస్ అంటాం. అందుకే ప్రేక్షకుల ప్రతిస్పందన ఆధారంగా ఆ ప్లే ఎంత బాగా వచ్చిందో, ఆ నాటికి ఎంత బాగా వచ్చిందో అని చూస్తాం. గత ఏడాది చేసిన ప్రదర్శనలో కూడా, పోటీల్లో కూడా మా పిల్లలు వేరే దేశంలో ఉన్నారు. వాళ్ళు చెప్పారు, నాన్నగారు మీ ఫోటో చూసాము, మంచి ప్లేలు చూసామని. అది మీ వల్లనే అయింది. ఎందుకంటే ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్, దానికి కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళి లోకల్ విలేజ్ అట. గ్లోబల్నే లోకల్ చేసిన విలేజ్లోకి మనం వచ్చాము. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా, ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు యూట్యూబర్స్దే ప్రస్తుతం ఆల్టర్నేటివ్ జర్నలిజం అంటాం దాన్ని మనం, ప్రత్యామ్నాయ ప్రసార మాధ్యమ వ్యవస్థ యూట్యూబ్. మీరందరూ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మీకు చాలామంది అనుకునేది ఏంటంటే యూట్యూబ్ అంటే ప్రక్కనే ఉంటుంది కదా, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడున్న ప్రసారాన్ని ఈజీగా చూసే అవకాశం యూట్యూబ్ మనకు కలిగించేసింది. దానికి మీరందరూ కసరత్తు చేస్తున్నారు. మీరు చేసే ఈ సామాజిక సేవ, ఈ అక్షర సేవ, ఈ శ్రవణ మాధ్యమ సేవ అనేది ఇలాంటి నాటకాలను ప్రోత్సహించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ ఏడాది కూడా గత ఏడాది లాగానే దీనికి ప్రసారాలను మీ ద్వారా, మీ సైట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ చేరవేస్తారని, మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఎందరో కళాభిమానులు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ 100 కోట్ల రూపాయలు మద్యం పంపిణీకి సిద్ధం చేసినట్లు జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 100 కోట్ల రూపాయల మద్యం పంపిణీకి సిద్ధం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ 100 కోట్ల రూపాయల మద్యం పంపిణీకి సిద్ధం చేసినట్లు జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కడప నుంచి 40 బార్లను విశాఖ తరలించినట్లు వెల్లడించారు. మద్యం అమ్మకాల్లో 50,000 కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్కు చేరినట్లు ఆరోపించారు. ప్రభుత్వం నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం దాన్ని జీవో చేయాలి, కేబినెట్ ఆమోదం పొందాలి. ఇవేమీ జరగకుండా ఇబ్బడి ముబ్బడిగా రాయలసీమ చెందినటువంటి వాళ్ళు ఇక్కడ బార్లు పెట్టి విశాఖలో విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వ దుకాణాలు, మద్యం దుకాణాలు ఏవైతే పెట్టారో ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దెకి తీసుకున్నటువంటి ఆ భవనాల్లో ₹1,00,000 అద్దె అయితే 2 లక్షల రూపాయలు దాన్ని అద్దెగా చూపించి నెలకి ₹1,00,000 అద్దె ఇవాళ డైరెక్ట్గా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి ఇవాళ నగదు రూపంలో ప్రతి నెల తీసుకుంటా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం కాదు కదా, మద్యం ప్రభుత్వం అమ్ముతూ ఉంటూ ప్రభుత్వ భవనాలు అద్దెకి తీసుకుని అద్దెల్లో సగం వాటా ప్రతి నెల కొన్ని 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇవాళ ఈ వాసుదేవరెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఈ వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కానీ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ కానీ ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 5 ఏళ్ళు వీళ్ళు అదే స్థానంలో ఉండడం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది
భారతమ్మ నేతృత్వంలో మిథున్ రెడ్డి గారు ఏదైతే మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారాలు డిస్టరీస్ ఏవైతే చూస్తున్నారో ఆ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆ సంస్థకి ఈ వ్యవహారాలు చూడటానికి 6% కమిషన్ రోజుకి ఆయన ఒక్క ఆర్ఆర్ ఎంటర్ప్రైజ్ ఆదాయమే 50 లక్షల రూపాయలు. ఒక పెట్టికి 475 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి ఏ రోజుకి ఆ రోజు ముడుపులు ఇవ్వాలి. అంటే సాక్షాత్తు ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం 40 కోట్ల రూపాయల అక్షరాల, అంటే నెలకి 1200 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. అంటే ఏడాదికి 14,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం మీదే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ ఆదాయం. ఈ 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు పైగా మద్యం డబ్బులు అనధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ చేరినాయి. దీనికి కీలక సూత్రధారులు ఇవాళ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, ఈ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పులివెందుల రెడ్డి, ఈ మిథున్ రెడ్డి నేతృత్వంలోనే పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ యొక్క ముడుపులు ముడుతున్నాయి. 2019 ఎలక్షన్స్ లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతే ఉందో మీరేం చెప్పారు? దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్లే పారుతున్నటువంటి మద్యం విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ రోజు మరలా మీరు చెప్పినటువంటి వాగ్దానం, ఏ ఊర్లో అయితే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ ఊర్లో బెల్ట్ షాపులు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు విశాఖపట్నంలో పలు గ్రామాలలో, ఎందుకంటే పెద్దజాలారపేట కానీ, పెదవాల్తెర కానీ, రాసవారిపాలెం కానీ, నక్కవారిపాలెం కానీ, సీతంపేట కానీ, చిన్నవాల్తెర కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఏర్లే పారుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 50 నుంచి 60 బెల్ట్ షాపులు ఉన్న విషయం మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా మరి మద్యాన్ని అమ్ముతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలని ఈరోజు మీరు వంచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరిగినా సరే చూస్తూ ఊరుకోదని మీ ద్వారా నేను అసమర్థత పాలనతో ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశాడని పేర్కొన్నారు. ఈ A1 జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అరాచకమైనటువంటి పాలనలో సంక్షేమంలో ముఖ్య భాగం ఆరోగ్యం. ఈ ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ నడుపుతున్నటువంటి విడుదల రజని A2గా నేను చెప్తా ఉన్నా. వీళ్ళిద్దరూ కలిసి ఆరోగ్య శాఖని తమ ప్రాబల్యం పెంచుకోవటానికి, తమ యొక్క ఇదిని చూపించుకోవటానికి, పత్రికా ప్రకటనలు ఇవ్వటానికే వాళ్ళు కాలం వెళ్ళబుచ్చారు తప్ప ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి ఒక పెద్ద దుర్మార్గులుగా ఈ రాష్ట్ర ప్రజలకి వారి సంగతి నేను తెలియజేయదలుచుకున్నాను. అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే వైద్య ప్రమాణాల్లో ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉండి నిలకడగా మరి సేవలు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉంది. అదే జగన్ రెడ్డి పాలనకు వచ్చేసరికి ఆరోగ్య శాఖ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో 10వ స్థానానికి పడిపోయిందంటే ఎంత దారుణం. అంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల బతుకులతో విడుదల రజని కూడా చెలగాటమాడుతున్నారని ఈ సందర్భంగా ఈనాడు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పూర్తిగా ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి ఘనత A1 జగన్మోహన్ రెడ్డి, A2 విడుదల రజనీదని తెలియజేస్తా ఉన్నాను. గిరిజన ప్రాంతాలు రోడ్లు సౌకర్యాలు లేక, అంబులెన్స్ సౌకర్యం లేక వాళ్ళు డోలీలలో పేషెంట్లని, రోగుల్ని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి, బిడ్డల్ని, భార్యల్ని, శవాల్ని మోటార్ సైకిళ్లపై
తీసుకెళ్తున్నటువంటి దుస్థితి చాలా చాలా దారుణమని ఈ సందర్భం తెలియజేస్తుంది. అంబులెన్స్ కొనుగోళ్లు కోసం 307 కోట్ల రూపాయలు విజయసాయిరెడ్డి మెయిన్ కేసులో A2 విజయసాయిరెడ్డి అల్లుడికి దోచిపెట్టిన సంగతి నిజం కాదా? ఆ 307 కోట్లతో అంబులెన్సులు కొన్నామని ఏ ఒక్క అంబులెన్స్ కూడా గిరిజన ప్రాంతాల్లో తిరగకపోవటం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చొల్లు కార్చుకుంటూ మాట్లాడటం తప్పితే నిజమైనటువంటి ప్రేమ కానీ నిజమైనటువంటి సహాయక చెయ్యాలనే తపన కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు లేదు లేదు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా 5 మెడికల్ కాలేజీలు స్థాపించి 17 మెడికల్ కాలేజీలు స్థాపించినట్టుగా అబద్ధం ఆడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 5 మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ కోత పేరుతో 160 సీట్లు ఏదైతే రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి సొల్లు వాగుడు వాగుతాడో నా ఎస్సీలు